సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏముందంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ 2 డిజిట్స్ నంబర్స్ డివిజిబుల్ బై 3 and 5 అని ఉంది. ఆల్ 2 డిజిట్స్ నెంబర్స్ 3 and 5తో డివైడ్ అయ్యే 2 డిజిట్ నెంబర్ యొక్క సమ్ము ఎంత అంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 5 ఎక్కలో 3 ఎక్కలో కామన్గా పోయే అంకెల్ని 2 అంకెల సంఖ్యల్ని మనం ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. 5 ఎక్కంలో 15, 5 ఎక్కం చదువుకుంటూ వెళ్దాం. 3తో పోయిలో చూద్దాం. 20 పోదు, 25 పోదు, 30 పోయిద్ది, 35 పోదు, 40 పోదు, 45 పోయిద్ది, 50 పోదు, 55 పోదు, 60 పోయిద్ది, 65, 70 పోదు, 75 పోయిద్ది, 80, 85 పోదు, 90 పోయిద్ది. ఇంకా 5 ఎక్కలేమో ఇంకేముంది, 95 ఉంది. 95 3లో పోదు. కాబట్టి ఈ అంకెల్ని కూడుకుంటే మనకు వచ్చింది ఆన్సర్. అదే వాడు అడిగాడు. 3 5 15. ఆన్సర్లో ఆప్షన్స్లో 5తో ఎండ్ అయ్యేది ఒకటే ఉంది. కాబట్టి అదే మన ఆప్షన్. 315 మన ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్. సో ఇంకోటి ఏమి ఇచ్చాడంటే లెట్ సెకండ్ సమ్ వెరైటీ క్వశ్చన్స్లో లెట్ ఏ ఈక్వల్ టు 2 cube 3 square 7 అండ్ బి ఈక్వల్ టు 2 square 3 into 5 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని ఇచ్చాడు. ఎల్సిఎం ఆఫ్ ఏబి. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమైంది? ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. 2 cube 3 square 7 into 5 square ఇది ఎల్సిఎం అయింది. సో 2 cube 3 square ఎల్సిఎం ఫస్ట్ ఆప్షన్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రైట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ the greatest possible length that can be used to exactly the length of 3 meters 15 centimeters 5 meters and 6 meters 85 centimeters ఇలా ఉంది. దీని అర్థం ఏంటంటే గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే జీసీడీ అంటే హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాలి. ఈ మూడింటికి టర్మ్స్ గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే హెచ్సిఎఫ్ ఎంత, మీటర్స్నే కొన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి, కొన్ని మీటర్స్లో ఉన్నాయి. కాబట్టి మొత్తాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. 3 meters అంటే 300 సెంటీమీటర్స్ ప్లస్ 15 సెంటీమీటర్స్ 315 సెంటీమీటర్స్. 5 meters అంటే 500 సెంటీమీటర్స్ 6 meters ప్లస్ 85 సెంటీమీటర్స్ 685 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ మూడిట్లో పోయే కామన్ నెంబర్ ఏంటో అదే మన జీసీడీ. ఆప్షన్స్ ఆర్ 11 7 9 5. 9 చూద్దాం. 9తో పోవాలంటే టోటల్ నెంబర్ 9 అవ్వాలి. ఎంత? 5 3 1 9 ఇది అయింది. 5 ఇది అవ్వాలి. 500 కదా. ఇప్పుడు ఇది 8 5 13 1 18 3 పోవాలి కదా. ఆప్షన్ 9 రాంగ్. ఇప్పుడు 5 చూద్దాం. 5 పోయింది. చివరిలో 0 కానీ 5 ఉంటే 5 పోద్ది. చివరిలో 5 ఉంటే 5 పోద్ది. కాబట్టి 5 మన ఆన్సర్. జీసీడీ గ్రేటెస్ట్ పాసిబుల్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే జీసీడీ మనం కనుక్కోవాలి. అంటే హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాలి. ఇది 4th లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క వెళ్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం. 6th క్వశ్చన్ ద ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈస్ ఎక్స్ అండ్ వై. ఎల్సిఎం ఇది ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమైంది? ఇప్పుడు XY అయిపోద్ది. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే దేంట్లో పోవు కదా. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈస్ 533 అంట. సో వాట్స్ ద వాల్యూ ఆఫ్ 4y మైనస్ ఎక్స్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఇప్పుడు మనం చెక్ చేయాలి ఏ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ప్రైమ్ నెంబర్స్ చెక్ చేద్దాం. 13 19 ఎందుకు 3 ఉంది కాబట్టి 3 × 27 ఇది అవ్వదు, తీసే. ఇప్పుడు 3తో మనం చేయాలి. ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. చివరి 3 రావాలి. అంటే 29 23 11. సో ఈ లెక్క మనం నేను చేయలేదు, జస్ట్ చూసేసా. ఎందుకంటే అది అసలు ఆప్షన్స్లోనే లేదు సరిగ్గా. సో ఎక్స్ వాల్యూ 13 × 41 చూద్దాం. అంటే ఎక్స్ వాల్యూ 41 తీసుకోవాలి మనం. ఎందుకు ఎక్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వై కదా. ఎక్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ వాల్యూ వై కంటే పెద్దగా ఉండాలి. అంటే ఇది ఎక్స్ తీసుకుంటే ఇది వై తీసుకున్నాం. 13 × 41 = 533 వచ్చింది. వాడు ఏమడిగాడు? 4y మైనస్ ఎక్స్.
4y మైనస్ ఎక్స్. వై ఎంత? 4 × 13 మైనస్ వై 41. 52 మైనస్ 41 11 మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఎయిత్ లెక్క. రాధా, Pratima and Reena began to jog around the circular path and they complete their revolutions in 50 seconds time. 50 seconds, 75 seconds, 100 seconds. వాళ్ళ టైం ఇచ్చాడు. 50 సెకండ్స్కి ఒకళ్ళు మీట్ అవుతారు, 75 సెకండ్స్కి ఒకరు కంప్లీట్ చేస్తారు, ఇంకోటి 100 సెకండ్స్కి ఒకళ్ళు కంప్లీట్ చేస్తారు. సో ఇది ఈ లైన్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం చేయాలని చెప్పాలి. ఎట్ హౌ మచ్ టైమ్ దే విల్ మీట్ టుగెదర్ ఫర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎల్సిఎం చేసేయాలి. దేనికి ఎల్సిఎం చేయాలి? 50, 75, 100 ఎక్కని చూద్దాం. 100 ఎక్కం. 100 ఈ మూడిట్లో పోయిద్దా? పోదు. లేదా డైరెక్ట్గా ఎల్సిఎం చేద్దాం. 50, 75, 100. 25, 2, 3, 4, 2, 1, 3, 2, ఇంకంతే. 25 × 2 × 6. 25 × 2 × 6 మన ఎల్సిఎం. 25 2 50, 56 300 మన ఎల్సిఎం. సో 300 మన ఎల్సిఎం. వాడు ఏమడిగాడు? ఫర్ ఫస్ట్ టైం ఆఫ్టర్ హౌ మచ్ టైం ఇన్ మినిట్స్. మనకి 300 సెకండ్స్ వచ్చింది. ఎందుకంటే మన ఎల్సిఎంఏ మన ఆన్సర్ అయ్యిద్ది. మన ఎల్సిఎం కదా. సో సెకండ్స్లో వచ్చింది. మినిట్స్లోకి మార్చాలంటే by 60 వేయాలి. కొట్టేసాం. 6, 5. సో 5 minutes మన ఆన్సర్. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ దే విల్ మీట్ టుగెదర్ ఫర్ ఫస్ట్ టైం అంటే ఎల్సిఎం ఇలాంటి ఇచ్చినప్పుడు ఫర్ ఫస్ట్ టైం అని వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క. 9th లెక్క. సంజయ్ వాంట్స్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ ద లెంత్ ఆఫ్ 700 mm, 7000 mm, 3850 mm and 12950 mm by using a single measuring tape. What should be the greatest possible length? Greatest possible length అంటే HCF. ఆప్షన్స్ ఎలిమినేషన్ చేద్దాం. ఆప్షన్ ఎలిమినేషన్ 40, 45, 35, 30. ఇప్పుడు చూద్దాం. 30తో పోవాలంటే ఖచ్చితంగా 3తో పోవాలి కదా. ఇది పోదు. ఎందుకు? 7 ఉంది. 7 0 0 7 + 0 0 + 7 కాబట్టి ఇది పోదు. ఇట్లా ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దాం. 45తో పోవాలంటే ఖచ్చితంగా 9తో పోవాలి. ఇది లెక్కేద్దాం. 8 5 13 13 3 16 ఇది పోదు కాబట్టి 45 కూడా పోదు. 40తో పోవాలంటే ఖచ్చితంగా 4తో పోవాలి. 10తో పోవాలి. 4తో పోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్. ఇదిగో 2 డిజిట్స్ తీసుకున్నాం. 50 తీసుకున్నాం. 4లో 50 పోయిద్దా? పోదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇదే ఎందుకు అయిందంటే చూద్దాం. 35 ఎలా రాసుకోవచ్చు? 7 × 5గా రాసుకోవచ్చు. అంటే ఇచ్చిన నెంబర్ 7తో పోవాలి, 5తో పోవాలి. 7తో 7000 పోయిద్దిగా? పోయిద్ది. 5తో పోయిద్ది. ఎందుకు? చివరి 0 ఉంది కాబట్టి. ఇక్కడ 5తో పోయిద్ది. 7తో పోయిద్ది. ఆప్షన్ ఎలిమినేషన్ బెటర్. సో ఎలా చేయాలి ఆప్షన్ ఎలిమినేషన్ మీద? గ్రేటెస్ట్ కామన్ డివైజర్, గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే HCF. ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు 10th. ద ట్యాంకర్స్ 2 contain 850 liters and 680 liters of oil. Find the maximum capacity of container. Maximum capacity అంటే HCF. రెండిట్లో కామన్గా పోయే HCF. The measure exactly of the oil of the both tanks when used an exact number of times. సో 850, 680 కామన్గా పోయే నెంబర్ చూద్దాం. అంటే ఏ ఎక్క దీంట్లో కామన్గా పోయిద్ది? కాసేపు 0 తీసేద్దాం. 85, 68 కామన్గా పోయే నెంబర్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 425, 680, 340, 170 ఇలా ఇచ్చాడు. ఈ జీరోస్ ఇచ్చుకో. 17 ఎక్కని చూడు. 17 5 పోయిద్ది. 17 4 68 పోయిద్ది. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఇది ఎందుకు అవ్వదంటే ఇది పోదు దీంట్లో. 680 ఎందుకు అవ్వదు? ఇది పోదు కదా. 425 ఎందుకు అవ్వదు? ఈ రెండు అసలు పోవు. కాబట్టి
గ్రేటెస్ట్ కామన్ ఎక్కాలు వస్తే మనకు వచ్చేసినట్టే హెచ్సిఎఫ్. సో ఇది మన ఆన్సర్ 175. రెండిట్లో పోయింది కాబట్టి 17 ఎక్కం కాబట్టి ఇదే మన హెచ్సిఎఫ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ 2 digit నెంబర్ ఆన్ విచ్ డివైడింగ్ 299, 365, 511 లీవ్స్ ద రిమైండర్స్ 3, 5, 7. ఆప్షన్స్లో ఉన్న ఒక నెంబర్తో ఆప్షన్స్ ఆర్ 82, 53, 72. ఆప్షన్స్లో ఉన్న ఒక నెంబర్తో వీటి నెంబర్లు ఈ నెంబర్ని కనుక డివైడ్ చేస్తే దీనికి ఏమో 3 వచ్చిందంట, ఆ నెంబర్ని దీంతో డివైడ్ చేస్తే 5 వచ్చిందంట, ఆ నెంబర్ని దీంతో డివైడ్ చేస్తే 7 వచ్చిందంట రిమైండర్. సో ఆ నెంబర్ ఏదైనా అడుగుతున్నాడు, చెక్ చేసేద్దాం. 63 219. ఫస్ట్ 63 3s చూద్దాం, లేదా 4s ఎక్కువైపోతాయి. 3s 3 3 9, 3 18, 189 ఉంది. 189 0 10 చూడబోతు 2 20 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇప్పుడు 82కి చెక్ చేద్దాం. ఎందుకు వాడు అడిగింది గ్రేటెస్ట్ నెంబరే కదా, ఫస్ట్ గ్రేటెస్ట్ నుంచి చూద్దాం. 82 219, 82 2s 174, 82 3s ఎక్కువైపోద్ది. ఈ 3 24 వచ్చేద్ది కదా, 21 ఉంది కాబట్టి 2 2 4 124 164 కాబట్టి ఇది కాదు. ఇందుకు 15 వచ్చేసింది కదా, ఇది కాదు. ఇప్పుడు 53 చూద్దాం. 53 219, 53 4s 4 3 12, 5 4 21, 21 212 వచ్చింది. 12 వచ్చింది కానీ 7 వచ్చింది, 3 రావాలి కాబట్టి ఇదే మన ఆన్సర్. ఈ 3 కాలేదు, ఈ మూడు కాలేదు, ఇది ఎందుకు ఇంకా అనవసరం కదా, ఇదే మన ఆన్సర్. 72 మన ఆన్సర్. ఏం చేయాలంటే జస్ట్ అలాంటి ఇచ్చినప్పుడు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే దీంతో దీన్ని డివైడ్ చేసుకోవాలి, రిమైండర్ వచ్చిందో లేదో చూసుకోవాలి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ సో 12th 5 bells of commencing tolling together at a toll intervals of. స్కూల్ బెల్ వస్తే మనం ఖచ్చితంగా చేసింది ఎల్సిఎం. స్కూల్ బెల్, ట్రాఫిక్ లైట్స్ వస్తే ఖచ్చితంగా ఎల్సిఎం 20 25 ఇలా ఎంత ఇంటర్వెల్స్లో మోగుతాయి అంట. సో ఇన్ 1 hour 20 minutes హౌ మెనీ టైమ్స్ ద బెల్స్ టోల్ టుగెదర్, అంటే 1 hour 20 minutesలో ఎన్నిసార్లు మోగుతాయి అని అడిగాడు. అంటే ఫస్ట్ ఇచ్చిన దానికి ఎల్సిఎం కట్టుకోవాలి, వచ్చిన దాన్ని బై వేయాలి, అది ప్రొసీజర్ ఇలా ఇచ్చినప్పుడు. సో ఎల్సిఎం చూద్దాం. 5 1 2 3 4 5, ఇప్పుడు 2 1 1 3 2 5 ఇంతే. ఇంకా 5 5 రోజులు అంతా 10, 5 రోజులు అంతా 10 10 10 100 100 10 100 3 300 ఎల్సిఎం. ఓకే, 300 మన ఎల్సిఎం. సో మనకి ఎంత వచ్చింది, 300 వచ్చింది. టోటల్ వాల్యూ ఎంత, 80 minutes. 80 minutes ఎలా రాసుకున్నాం, 80 × 60/300 ప్లస్ ఆ 1 hour ఇలా రాసుకున్నాం. ఓకే, సో ఈ 80 అనే మినిట్స్ని సెకండ్స్లో మార్చుకున్నాం, మనకే సెకండ్స్లో వచ్చినాయి వాల్యూస్. ఓకే, ఈ 1 hourని అంతే ఉంచుకున్నాం. చూడు ఇప్పుడు 1 2 సున్నాలు క్యాన్సిల్, పైన 2 సున్నాలు కింద 2 సున్నాలు, 3 2 16 + 1 16 + 1 17. సో టోటల్ 17 సార్లు మోగుతున్నాయి అర్థం. ఈ +1 అంత ఎందుకు వేసుకున్నానంటే 1 hour అంతే ఉంచుకున్నా. ఈ 80ని 60కి ఎందుకు మార్చుకున్నానంటే 50 minutes, దీన్ని 60లోకి మార్చుకున్నాం. 300 minutes. ఓకే, 300 seconds. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క వెళ్ళిపోదాం. సో నౌ 13th sum. There is a circular track path around the sports field. Rahul takes 15 minutes to drive 1 around the field, and while Anil takes 18 minutes. So suppose if they both started from the same point and the same time and they go in the same direction, after how many minutes they will meet again? Ade manam point. They will meet again at the rate of starting point. స్టార్టింగ్ పాయింట్ అంటే ఎల్సిఎం. ఈ రెండింటికి ఎల్సిఎం 15 ఎక్కంలో 18 ఎక్కంలో పోయే కామన్ నెంబర్ 18 2 18 1 18 1 18 15లో పోయిద్దా పోదు, 18 2 36 పోదు, 54 పోదు, 72 పోదు, 5 18 90 పోయిద్ది, 6 15 90 కదా. అలా లేదా ఎక్కడి నుంచి చదవంటే 3 5 6 6 5 30 3 3 90 90 మన ఎల్సిఎం, మన ఆన్సర్. ఇలా ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో ఇప్పుడు 15th చూద్దాం.
15th. The highest common factor of the HCF of 108, 72, and 5A is A. 108, 45, 5A అంట. 108 అంటే మల్టిపుల్ 9 మల్టిపుల్. 18 అండ్ 72 అంటే 9 మల్టిపుల్. సో ఈ 5A కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. ఏ 9 అవ్వాలి. అంటే ఏ 9 అవ్వాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. 108, 7 కామన్ మల్టిపుల్ ఏముంటుంది, 9 కదా. సో అలా ఈ 5A అప్పుడు ఏమైద్ది, కన్ఫామ్గా 9 అయ్యిద్ది. ఏ కన్ఫామ్గా 9 అయ్యిద్ది. ఎందుకు, ఇది 45 కాబట్టి 45 అర్థం. 108, 72 ఉన్నాయి, కన్ఫామ్ 9 మల్టిపుల్ కాబట్టి ఈ నెంబర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. కాబట్టి దాన్ని మల్టిప్లై చేసుకున్న 45. సో ఈ మూడిట్లో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటది, 9. ఓకే, వాడేం అడిగాడు, దెన్ వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 108, 72 అండ్ ఏ, అండ్ వాట్ ఈస్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ 108, 72, 9. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి, ఈ మూడిట్లో పోయే నెంబర్. ఈ మూడిట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 432, 324, 108, 216. 432, 324, 108, 216. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ చూద్దాం. 9లో 108 పోయిద్దా, పోయిద్ది. 72లో పోయిద్ది, 108లో పోయిద్ది. కాబట్టి మన ఎల్సిఎం 108. ఒకే అక్కం. ఇప్పుడు సపోజ్ 525 ఉందనుకో, దీంట్లో ఎల్సిఎం ఏమంటాం, 25. ఇలా ఒకే అక్కంలో పోయే నెంబర్లో 2, 4, 8, 16 ఉన్నాయనుకో, ఇట్లా హైయెస్ట్ ఎల్సిఎం ఏమంటాం, 16. ఇందుకు ఒకే నెంబర్లో పోతాయి. అలా ఇప్పుడు ఇవన్నీ ఒకే నెంబర్లో పోతాయి, ఒకే అక్కంలో పోతాయి 9. వీటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటిది, 108. ఇదే మన ఎల్సిఎం. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ డివైడ్స్ 554, 714, 213 and leaves remainder 43, 57, 67. Options are 95, 71, 83, 73. ఇప్పుడు వాడేమన్నాడు, గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఫస్ట్ గ్రేటెస్ట్తో ట్రై చేస్తున్నాను. 95, 554. 95 1 టైమ్స్ పోదు కాబట్టి 5 టైమ్స్ తీసుకుంటున్నాం. ఎందుకు, 45 ఇక్కడ దగ్గరకు వస్తుంది కాబట్టి. అది 6 తీసుకున్నాం అనుకో, 54 ఎక్కువ అయిపోద్ది. 5 5లు 25, 45, 47, 475. 14 నుంచి 5 పోతే 9. ఇదంతా 14 నుంచి 7 పోతే 7, 79 వచ్చింది. కాబట్టి ఇది కాదు, సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి 3 కొట్ట అవ్వదు. ఇప్పుడు సెకండ్ గ్రేటెస్ట్ ఏంటిది, 83 చెక్ చేస్తున్నాం. 83, 554. 6 వేద్దాం, ఎందుకంటే 48 వచ్చింది. 48, 6 3 18, 48 ఒకటి 49, 498. 14 నుంచి 8 పోతే 2. ఇది అవ్వదు, ఎందుకు 3 రావాలి శేషం, కాబట్టి ఇది అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ 73 చెక్ చేద్దాం. 73, 554. వేద్దాం. 7 7 49, 8 7 56, 7 7 వేసేద్దాం. 7 3 21, 7 49, 2 51, 511, 511, 43 వచ్చింది. కాబట్టి ఇదే మన ఆన్సర్, గ్రేటెస్ట్. ఇంక చూడక్కలేదు, చిన్నదిగా దీనికంటే 73 మన ఆన్సర్. ఇలా డివైడ్ చేసుకుంటూ ఉండాలి స్పీడ్గా. సో ఇది ఎలా చేసే లెక్క. అప్పుడు నెక్స్ట్ లెక్క. సో ఈ 18 ఇంపార్టెంట్, నేర్చుకోవాలి బాగా. 120 యాపిల్స్, 240 ఆరెంజెస్, 150 pears packed in the cartons in such a way that number of fruits each contains the only one type of fruit and fruit is left unpacked. What is the smallest possible number of cartons needed for the purpose? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ప్యాక్ చేస్తున్నారంట. సో ఇలా ప్యాక్ చేస్తున్నారు, ప్యాక్ ఇన్ ద కర్టన్స్, ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారంట. సో ప్యాక్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిదానికి ఇలా కర్టన్స్ పెట్టుకుంటున్నారంట. సో అలా పెట్టడానికి వాళ్ళకి ఎన్ని కర్టన్స్ కావాలి, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాలి.
ఆప్షన్స్ హెచ్సిఎఫ్ ఏంటి వీటికి 120, 24, 15 సున్నాలు కొట్టే కాసేపు 12, 24, 15కి హెచ్సిఎఫ్ ఏంటిది 3 ఎక్కువ అన్నీ పోయేది కాబట్టి హెచ్సిఎఫ్ 30 చేసుకుంటా ఉంటే 150. ఇప్పుడు 30 అక్కం హెచ్సిఎఫ్ అంటే అన్నింటిలో కామన్గా ఉండాలి కదా 30 × 40, 30 × 80, 30 × 50, 30 కామన్గా ఉన్న నెంబర్ ఎక్కువగా ఉన్న నెంబర్ హెచ్సిఎఫ్ అయింది కాబట్టి వీటన్నిటికి హెచ్సిఎఫ్ ఎంత 30. సో ఇలాంటి ఐటమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్తో ఇచ్చిన నెంబర్లను డివైడ్ చేయాలి అప్పుడు వచ్చింది కదా కొన్ని సమ్స్ వస్తాయి అంటే దీంతో డివైడ్ చేసిన ఒక వాల్యూ వచ్చింది దీంతో డివైడ్ చేసి ఒక వాల్యూ వచ్చింది దీంతో డివైడ్ చేసి ఒక వాల్యూ వచ్చింది సో అప్పుడు అవన్నీ యాడ్ చేసుకుని ఇది కనిపెడతాం అప్పుడు ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ కర్టన్స్ ఉన్నాయని అది ఎందుకు ఈ లెక్క చాలా ఇంపార్టెంట్ ఈ కర్టన్స్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ బై గివెన్ నెంబర్ ఇప్పుడు 30 120 ఎన్నిసార్లు పోయిద్ది 4 సార్లు పోయిద్ది 3 24 ఎన్నిసార్లు పోయిద్ది 8 సార్లు పోయిద్ది సున్నాలు తీసేసి 3 18 ఎన్నిసార్లు పోయిద్ది 6 సార్లు పోయిద్ది 15 అది 3 10 ఎన్నిసార్లు పోయిద్ది 5 సార్లు పోయిద్ది సో 12 ఒక 4 12 ఒక 5 17 సో 17 కర్టన్స్ కావాలి అని అర్థం మన ఆన్సర్ 17 ఏం చేయాలి జస్ట్ ఇచ్చిన నెంబర్లు రాసుకున్నాం దాని హెచ్సిఎఫ్ తీసుకున్నాం సో నెంబర్ ఆఫ్ కర్టన్స్ కావాలంటే టోటల్ నెంబర్ బై హెచ్సిఎఫ్ టోటల్ నెంబర్ 120/30 4 వేసుకున్నాం 240/30 8 150/30 5 టోటల్ నెంబర్ 17 టోటల్ అంటే యాడ్ కాబట్టి 17 ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడు 19 ట్రాఫిక్ లైట్స్ వస్తే ఏం చేయాలని చెప్పాను ఎల్సిఎం ఫిక్స్ అయిపోవడం ది ట్రాఫిక్ లైట్స్ ఆఫ్ 3 different roads ఈజ్ 48 seconds 72 seconds and 108 seconds respectively. They'll change simultaneously at 8:20 AM లాస్ట్గా 8:20 AMకి వచ్చిందంట 8:20 AMకి దెన్ అట్ వాట్ టైమ్ దే విల్ నెక్స్ట్ చేంజ్ ఇట్ అగైన్ సైమిల్టేనియస్లీ అంటే ఇలా 3 ఒకసారి వచ్చి చేంజ్ అయిపోయినాయి అంట ఈ టైంకి నెక్స్ట్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతాయి అని అడుగుతున్నాడు సో ఇవన్నీ వాల్యూస్ ఏంటి సెకండ్స్ ఇక్కడ ఇది అవర్స్ ఇది మినిట్స్ అంటే మనం వచ్చిన వాల్యూని మినిట్స్లోకి మార్చుకొని ఇది క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది సో ఈ మూడింటికి ఎల్సిఎం ఏంటి చేద్దాం 48 72 108 12తో చేసేద్దాం 12 4s 12 6 12 9s 3 4 అంతే ఉంటుంది 3 2 3 3 ఇప్పుడు 2 2 2 2 1 2 3 సో 3 12 36 4 36 ఎంత 36 12 వేసుకో 4 3 12 6 12 72 36 7 43 432 ఈ 432 మన ఎల్సిఎం అంట చాలా పెద్దగా వచ్చేసింది 432 48 ఎన్నిసార్లు పోయిద్ది 8 ఎక్కడెక్కడ పోయిద్దో చూద్దాం 8 2 రౌండ్ ఎక్కడ పోవాలి 8 × 4 32 సో చూద్దాం 48 4 32 కాదు 192 వచ్చింది ఇంకెక్కడ పోయిద్ది 8 2 9 8 72 కాబట్టి ఫిక్స్ ఇంకా 8 72 36 43 అంటే 49 ప్లస్ 72 2 రావాలంటే ఎక్కడ పోయిద్దో చూద్దాం 2 1లో 2 పోదు 2 6లు పోయిద్ది 72 6 సార్లు పోయిద్ది 108 8 ఎక్కడ 2 ఎక్కడ వచ్చింది 4 దగ్గర కానీ 6 దగ్గర కానీ 9 దగ్గర కానీ వచ్చింది 4 చెక్ చేద్దాం ఎందుకు 9 అయితే ఎక్కువైపోతుంది 9 1 9 కదా ఎక్కువైపోతుంది 4 8 32 4 0 0 3 4 1 3 సో 4 సార్లు పోయింది ఎంత వచ్చింది మనకు వాల్యూ 9 6 4 అంత వచ్చింది మనకి ఓకే కదా అవి వాళ్ళు వచ్చింది 432 వచ్చింది ఇదే మనకి ఇంపార్టెంట్ 432 వచ్చింది దేంట్లో వచ్చింది సెకండ్స్లో వచ్చింది మినిట్స్లో మార్చుకోవాలంటే 60తో డివైడ్ చేయాలి 60 ఎన్నిసార్లు పోయిద్ది 6 ఏళ్ళు 42 12 అంటే 7 నిమిషాల 12 సెకండ్లు దేనికి కలుపుకోవాలి ఆ 8:20 కలుపుకోవాలి అప్పుడే మనకి నెక్స్ట్ టైం వచ్చింది 20 మినిట్స్ ఎక్కడ కలుపుకోవాలి సెకండ్స్ ఎక్కడ రాసుకోవాలి 8:27 12 seconds మన ఆన్సర్ 8:27 12 seconds మన ఆన్సర్
ఇది ఇలా చేయాలి. సో అవి రాసుకోకర్లా ఏంటివి మళ్ళీ 6, 9, 4 అవి రాసుకోకర్లా నేను ఎక్స్ట్రా రాసేసా. ఇదే జస్ట్ ఈ సెకండ్స్లో వచ్చింది కదా మినిట్స్లోకి మార్చుకోవడానికి బై 60 వేసేసా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 39th క్వశ్చన్. సో మిగతావన్నీ కొన్ని నేను స్కిప్ చేసేస్తున్నా. సీజన్లు ఎక్కువ రిపీట్ అయినవి, ఎస్ఎస్ ఎగ్జామ్స్లో ఎక్కువ రిపీట్ అయినవి అవి మనం చేద్దాం. 39th క్వశ్చన్. వాట్ ఈస్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ డివిజిబుల్ బై 6, 9, 15? 6, 9, 15తో డివైడ్ అయ్యే లీస్ట్ స్క్వేర్ నెంబర్ని ఐడెంటిఫై చేయండి అన్నారు. ఆప్షన్స్ ఆర్ 1800, 900, 400, 1600. ఫస్ట్ ఈ 1800 ఎలిమినేట్ చేసేసా. ఎందుకు? అది స్క్వేర్ నెంబర్ కాదు. ఇప్పుడు ఈ 3 స్క్వేర్ నెంబర్లు, ఇదే స్క్వేర్ నెంబరు 30కి, ఇది 20కి, ఇది 40కి. సో ఇప్పుడు 9లో పోవాలంటే సమ్ ఏమవ్వాలి? 9 అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇంకా మిగిలింది ఏంటిది? ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు 40th. వాట్ ఈస్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ that is exactly divisible by 3, 5, 12, 15? వాట్ ఈస్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్? ఓకే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. 3600, 23, 04, 33, 64, 44, 89. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5లో పోవాలంటే ఖచ్చితంగా చివర 0 కానీ 5 కానీ ఉండాలి. 0 కానీ 5 కానీ ఉండాలి. ఇదే మన ఆన్సర్. అంతే కదా. 5తో పోవాలంటే ఖచ్చితంగా 0 కానీ 5 కానీ ఉండాలి. ఈ 3 చివర ఉన్నాయి. ఇది స్క్వేర్ నెంబరా? అవును. దేనికి? 60కి. అలా చేయాలి. ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ చేయక్కర్లా, రాంగ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే చాలు. అవే నేను చేసేసా. ఇప్పుడు నెక్స్ట్ నౌ 41 చూద్దాం. రమన్ అండ్ రాకేష్ స్టార్టెడ్ jogging in the park at the same time for the same point. Raman takes 10 minutes and Rakesh takes 15 minutes. ఎంత తీసుకున్నారంట? సో after how many minutes they will meet again at the starting point? Important. at the starting point అంటే ఈ రెండింటికి LCM 10, 15. LCM ఎంత? 5 ఎక్కడ చూద్దాం. 5 2, 5 3, 5 2 10, 10 3 30 LCM ఆఫ్టర్ 30 minutes. మన ఆన్సర్ 30 minutes తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తారు. ఇది అట్ ద రేట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చినప్పుడు జస్ట్ LCM చేసేయడమే. అదే చేశా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ రిమైండర్ 4 when it is divisible by 6, 9, 10. 6 ఏ నెంబర్ అయితే 6, 9, 10తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 4 వచ్చిందో ఆ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ 90, 94, 85, 75. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 90 కొట్టేస్తున్నాను. ఎందుకు? దీంతో ఖచ్చితంగా పోయిద్ది కదా. ఇప్పుడు వీటిలో చెక్ చేద్దాం. లీస్ట్ మనకు కావాల్సింది లీస్ట్ కాబట్టి నేను 10తో చెక్ చేస్తున్నా. 10 75తో చెక్ చేశా. 10 75, 7 10 70. ఎల్సిఎం ఎంత వచ్చింది? 5 వచ్చింది. రిమైండర్ ఎంత రావాలి? 4 రావాలి. కాబట్టి ఇది తీసేసా. 8తో చేసిన 18 80, 5 మిగిలిపోయింది. కాబట్టి ఇది తీసేసా. మన ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఇలా పిక్ చేయాలి. మనం లెక్క మొత్తం చేయక్కర్లా. ఏది ఫస్ట్ కొట్టుకుపోతే అది కొట్టేసా. 9 అక్క అసలు పోయిద్ది. ఎందుకు? 10 అక్కలో పోయిద్ది. రిమైండర్ 0 వచ్చేసింది. దీంతో కూడా పోయిద్ది. తర్వాత 10తో చెక్ చేసా. ఎందుకు? రిమైండర్ సేమే రావాలి కదా అన్నిటికీ. దీనికి వచ్చినా దీనికి రావాలి, దీనికి వచ్చినా సేమ్ రావాలి. కాబట్టి 10 70తో చేసా. 5 వచ్చింది రిమైండర్, మనకు 4 కావాలి. కొట్టేసా. ఇది కొట్టేసి ఎందుకు కొట్టేసాను? ఇది రిమైండర్ 5 వచ్చింది. 10తో చేస్తే 18 80, 5 రిమైండర్. ఇంకా మిగిలిన ఆప్షన్ ఇదే. మనకి అవునా కదా అక్కర్లా. ఇంకా మిగిలిన ఆప్షన్ ఇదే కాబట్టి కొట్టేయడమే. ఇప్పుడు నెక్స్ట్, సో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 3, 4, 5, 6, 8 లీవ్స్ రిమైండర్ 4. అంటే ఈ నెంబర్లతో మల్టిప్లై చేస్తే వీటిలో ఉన్న ఒక నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ రిమైండర్ 4 వదిలిద్దంట. స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి నేను దీంట్లో ట్రై చేస్తున్నాను. 3 120 కన్ఫర్మ్ ఖచ్చితంగా పోయిద్ది. కాబట్టి ఇది కాదు. దానికి ఎలిమినేట్ చేస్తాం. మిగతా అన్నింటిలో కూడా పోయిద్ది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 3 124లో పోయిద్దా? పోదు. కాబట్టి చెక్ చేస్తున్నాం. 3 4 12, 3 1లో 3, 1 మిగిలిపోయింది. 1 ఎల్సిఎం అయింది. కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఈ 240 చెక్ చేద్దాం.
240 5లో ఖచ్చితంగా పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం ఇది రాదు. మిగిలిన ఆన్సర్ ఇదే. ఆప్షన్ ఎలిమినేషన్ నేర్చుకోవాలి. 3 ఎక్కలు ఏమి పోతాయి, 120 పోయిద్ది, 240 పోయిద్ది. కాబట్టి ఇటు జీరోస్ రావు, ఈ రెండు కొట్టేద్దాం. ఇంకా ఈ రెండు మిగిలిపోయినాయి. ఈ రెండు మిగిలిపోతే దీనికి చేసే 3తో ఇంక దీనికి ఎల్సిఎం 1 వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది. ఎంత రావాలి? 4 రావాలి. కాబట్టి ఇదే మన ఆన్సర్ ఇంకా డైరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ లెక్క తిరిగి ఇంకో ప్రాసెస్ చేయొచ్చు, అది చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడు? 3 4 5 6 8 ఇవి ఇచ్చాడు కదా, వీటికి ఎల్సిఎం చేయాలి. ఇందాక చెప్పింది 128 సరిగ్గా కాదు, ఎందుకంటే అది సరిగ్గా అవ్వట్లా. సో ఈ ప్రాసెస్ చేయాలి. దీనికి గుర్తుపెట్టు. 3 4 5 6 8 ఫస్ట్ ఇచ్చిన దానికి ఎల్సిఎం చేయాలి. ఇలా ఎల్సిఎం చేస్తే ఏమొచ్చింది? 3 4 3 4 5 6 8 3తో చేద్దాం. 1లో 4 5 2 8 4తో చేసేద్దాం. 1 1 5 2 2 2తో చేసేద్దాం. 2 1 1 5 అంతే. 5 2 10 10 5 2 10 10 12 120 మన ఎల్సిఎం. ఓకే. సో ఇప్పుడు ఎంత యాడ్ చేసుకోమన్నాడు? 4. ఆ రిమైండర్ కదా, ప్లస్ రిమైండర్ చేసుకోవాలి, అప్పుడే 124. ఇదే మన ఆన్సర్ అయిపోద్ది. ఇది ప్రాసెస్. ఎల్సిఎం చేసి ఇచ్చిన దానికి ప్లస్ చేయాలి ఇలాంటి లెక్కలకి. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో ఇప్పుడు ఈక్విటీ బేస్డ్లో 44th. ఏ మిల్క్ వెండర్ హ్యాస్ 75 liters ఆఫ్ కౌ మిల్క్ అండ్ 45 liters ఆఫ్ టోన్డ్ మిల్క్ అండ్ 30 liters ఆఫ్ ఫుల్ ఆఫ్ క్రీమ్ మిల్క్. ఇలా ఉన్నాయంట. సో వాడు ఏం చేశాడు? ఇవన్నీ ఒక్కొక్కటి మిక్స్ అవ్వకుండా కొన్ని ప్యాకెట్లు అరేంజ్ చేద్దాం అనుకున్నాడంట. కొన్ని ప్యాకెట్లు అరేంజ్ చేద్దాం అనుకుంటే అలాంటి ఎన్ని ప్యాకెట్లు కావాలి? ఇందాక సేమ్ లెక్క, బాస్కెట్ లెక్క వచ్చింది. సేమ్ ఎల్సిఎం కట్టుకుంటాం, వచ్చిన దాన్ని దీంతో డివైడ్ చేసుకుని యాడ్ చేసుకోవడమే. ఎల్సిఎం ఎంత? 15తో డివైడ్ చేస్తున్నాం. 15 5 3 2 15 5 × 2 ఎంత? 10 15 10 150 153 450 450 75 ఎన్నిసార్లు పోయిద్ది? 75లో 450 450 75 6 వేద్దాం. 6 5 30 అంతే. 75 6 75 6 45లో ఎన్నిసార్లు పోయిద్ది? 10 సార్లు పోయిద్ది. 30లో ఎన్నిసార్లు పోయిద్ది? 15 సార్లు పోయింది. చచ్చా మిస్ఫైర్ అయిపోయింది. సో సింపుల్. ఇందాక తీసుకుని మనం హెచ్సిఎఫ్ నాట్ ఎల్సిఎం. సో 75 45 30 75 45 30 ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాం? ప్యాకెట్ లెక్కలు కానీ ఇలాంటి ఎన్ని కావాలని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో 75 45 30 హెచ్సిఎఫ్ 15. ఎందుకు? ఈ మూడిట్లో కామన్గా పోయే పెద్ద నెంబర్ ఇదే 15. సో 15 75 ఎన్నిసార్లు పోయిద్ది? 5 times. 15 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 times. 15 30 ఎన్నిసార్లు పోయిద్ది? 2 times. మొత్తం కలుపుకుంటే 10. ఇలాంటి 10 ప్యాకెట్స్ కావాలి. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు సింపుల్. ఫస్ట్ ఇచ్చిన దానికి హెచ్సిఎఫ్ చేసేసి హెచ్సిఎఫ్ని ఈ నెంబర్తో డివైడ్ చేసి ప్లస్ చేసుకున్నాం. హెచ్సిఎఫ్ చేసుకున్నా 15 వచ్చింది. ఈ నెంబర్తో డివైడ్ చేసుకున్నా, ఈ నెంబర్తో డివైడ్ చేసుకున్నా, ఈ నెంబర్తో డివైడ్ చేసుకున్నా 10 వచ్చింది. 10 మన ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 44. ఇప్పుడు 40. The three numbers are in the ratio of 5:7:9 and their LCM is 1260. అంటే ఏం చేయక్కర్లా, మనం రేషియో చేసినట్టే. 12 9 అంతా 21. 21 x = 1260. అండ్ వాడు ఏమని అడిగాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్? లార్జెస్ట్ నెంబర్ ఎంత? 9x. స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 5x. డిఫరెన్స్ 4x. ఎంత అని అడిగాడు. లెక్క ఏంటిది? 5:7:9. మనం ప్లస్ చేయకూడదు ఇక్కడ, మిస్ చేసేసాం, ప్లస్ చేయకూడదు. సో అదేంటంటే ఎల్సిఎం కదా, మల్టిప్లికేషన్ చేయాలి. 7x 9x = 1260. సో మల్టిప్లికేషన్ చూద్దాం. 5 3 ఎంత? 7 5 35 35 9 35 9 5 9 45 3 9 27 4 31 350 315 = 1260. ఈ ఎక్స్ అంతే ఉంటుంది, మొత్తం మల్టిప్లై అవ్వదు. ఎల్సిఎం ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చాడు అనుకో, మనం ఏం చేయాలంటే అన్ని మొత్తం మల్టిప్లై చేసుకోవాలి. సో ఇంత వాల్యూ వచ్చింది. 5 0 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి?
ఈవెన్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ 2తో చేస్తాం. 315 రోళ్ళు, 5 రోళ్ళు 10, 2 ఒకటి 2 1 3, 3 రోళ్ళు 6 అవ్వాలి. 630 అయిపోవాలి. ఇప్పుడు 4తో చేద్దాం. ఎందుకు? జీరోలు వస్తాయి కదా చివరి, ఇక్కడ 0 ఉంది. సో 4తో చేస్తున్నాం. 15 4, 5 4, 20, 4 కోట్ల 4 2, 6, 3 4, 12, 12 60 వచ్చింది. ఈ ఎక్స్ ఉంది కదా, ఇది మొత్తం ఎక్స్ అంటే 315x = 1260. ఎక్స్ = 4 వచ్చింది కదా, 4. ఇప్పుడు ఈ ఎక్స్ వల్ల దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. 5x అంటే ఎంత? 5 × 4 20, 7 × 4 28, 9 × 4 36. డిఫరెన్సే అడిగింది. 30 లార్జెస్ట్ స్మాలెస్ట్ డిఫరెన్స్ 36 - 20 = 16. జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాం, డోంట్ మైండ్. 16 ఇది. ఇప్పుడు నెక్స్ట్ 46th sum. The 3 red lights are in the same start blinking at the same time for 4, 6, 8 respectively. How many times will it blink together in interval of 3 hours? అంటే మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం చేసుకుంటాం కదా, ఎల్సిఎం చేసిన వాల్యూని 3 అవర్స్తో బై చేస్తాం. ఎందుకు 3 అవర్స్లో కదా, 3 అవర్స్లో ఎన్నిసార్లు అలా మోగుతాయి అని అర్థం, ఎన్నిసార్లు అలా బ్లింక్ అవుతాయి స్టార్టింగ్ మూమెంట్స్ తీసేసి అని. సో ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం. ఈ మొత్తం మినిట్స్ ఇది హవర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం హవర్స్లోకి మార్చుకోవాలి. మినిట్స్లోకి 3ని హవర్స్లోకి మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? × 60 చేయాలి, 180. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసుకోవాలి. 4, 6, 8లో ఎల్సిఎం ఏంటిది? 8 ఎక్కడ చదువుకుందాం. 8 1 8, దీంట్లో పోదు, 6లో పోదు. 8 2 16, 4లో పోయిద్ది కానీ 6లో పోదు. 3 24 పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం ఈజ్ 24. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ బై చేసేసుకుంటాం. ఎందుకు? మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ కౌంట్ కదా, టోటల్ బై ఎల్సిఎం చేసుకున్నాం. సో ఇలా రాసుకున్నాం, టోటల్ బై ఎల్సిఎం. ఇప్పుడు 24 1 చెక్ చేద్దాం. 24 6లు 4 6లు 24 14 144 కాదు. చెక్ చేద్దాం. ఎందుకు 150? ఇంకా 24 చాలా గ్యాప్ ఉంది కదా. 24 7 7 4 28, 14 2 16 168. సో 24 8లు 4 8 32, 16 3 19 ఎక్కువైపోతుంది. ఇప్పుడు 7 168 ఎంత వచ్చింది? అప్పుడు 2 1 0 పెట్టుకున్నాం. 24 5లు. మరి 7.5 ఆన్సర్లో లేదు కదా, మనం ఓన్లీ 0.2 వాల్యూనే కన్సిడర్ చేయాలి. కాబట్టి 7 hours మన ఆన్సర్. ఈ 7 టైమ్స్ మన ఆన్సర్. ఓకే దెన్, బాయ్.